పాకిస్తాన్ కి సంబంధించిన అంశాల్లోకి వెళదాం. పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనగానే అంతర్జాతీయ భద్రతా మండలి, ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఈ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం గురించే మాత్రమే తెలుగు విశ్లేషకులు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది మీరు న్యూస్ పేపర్లు ఓపెన్ చేసినా లేకపోతే తెలుగు మీడియా ఛానల్ ఓపెన్ చేసినా ఏ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషకులు అనగానే ఐక్యరాజ్య సమితి ఈ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేదా ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం వీటి గురించే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. నేను అది కాదు ఈరోజు వార్త, ప్రేక్షకులకు కూడా చెప్పాలి. యాక్చువల్లీ అది చాలా చిన్న విషయం అని గిరిధర్ గారు చాలా సింపుల్గా కొట్టిపారేస్తారు, నాకు తెలుసు ఆ విషయం. బట్ యుఎన్ఎస్సిలో పాకిస్తాన్ తన ప్రాతినిధ్యాన్ని, తనకున్నటువంటి ఈ మెంబర్షిప్ ని కంటిన్యూ చేస్తోంది. పర్మనెంట్ మెంబర్గా, నాన్ పర్మనెంట్ మెంబర్గా కంటిన్యూ అవుతోంది ఇంకో 2 years టర్మ్ కూడా. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? యుఎన్ఎస్సిలో పాకిస్తాన్ వాయిస్ ఏ విధంగా ఉంటుంది అండ్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీని గురించే మనం ఫస్ట్ మాట్లాడదాం, మిగతా అనేక అప్డేట్స్ లోకి మనం వెళదాం. సాయి, మనకు యునైటెడ్ నేషన్స్ అన్న ఒక సంస్థనే కంప్లీట్ గా ఫ్లాప్ అయింది. అదొక టాకింగ్ క్లబ్ గా తయారైంది, అందరూ చర్చా వేదికగా తయారైంది. దాన్ని ఎవరు నిజంగా గౌరవించట్లేదు. అమెరికా గౌరవించదు, రష్యా గౌరవించదు, చిన్న చిన్న దేశాలు, ఇజ్రాయెల్ అసలు గౌరవించట్లేదు. ఇజ్రాయెల్ ఆంటోనియో గుటెరెస్ వాళ్ళ సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో అతనిని పర్సోనా నాన్ గ్రాటా కింద డిక్లేర్ చేశారు. ఇజ్రాయెల్ అడుగు పెట్టడానికి వీల్లేదన్నారు. అలాగే UNRWA వాళ్ళ సంస్థలు ఏవైతే ఉన్నాయో గాజాలో పనిచేస్తున్న సంస్థలన్నీ కూడా వాళ్ళు లిటరల్ గా బ్యాన్ చేస్తున్నారు. కాబట్టి చిన్న చిన్న దేశాలు కూడా, పోనీ ఇజ్రాయెల్ అంటే దానికి అమెరికా బ్యాకింగ్ ఉంది, చాలా పవర్ఫుల్ దేశం కాబట్టి వాళ్ళు చేశారంటే పోనీ దానికి ఏమైనా అర్థం ఉంది. ఈవెన్ శ్రీలంక కూడా యునైటెడ్ నేషన్స్ బేఖాతరు చేసింది. మనం చూస్తే కనుక LTTని తుదముట్టించడానికి వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్యూరిటీ కౌన్సిల్లో శ్రీలంకకు వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్స్ ఇష్యూ చేశారు. బేఖాతరు చేసి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనని అది ఇది చాలా పెట్టారు. నోబడీ కేర్డ్. కాబట్టి నిజంగా ఈరోజు యునైటెడ్ నేషన్స్ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. దాంట్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నది దాంట్లో నిజంగా ఏ తీర్మానం బయటికి రావట్లేదు. ఏ తీర్మానం పెట్టినా కానీ ఇంకొక కూటమి దాన్ని వీటో చేసేస్తున్నారు. కానీ ఏంటంటే ఇది ఒక విధమైన ఇంటర్నేషనల్ గా కొంత ఏదో కొంతమందిని ఇబ్బంది పెట్టడానికి వాడుకోవడానికి తప్పితే ఇంకెందుకు పనికిరాదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా వాళ్ళు ఏదో అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. అలాగే మనం చూస్తే కనుక వ్లాడిమిర్ పుటిన్ వ్యతిరేకంగా ఇష్యూ చేశారు. ఇటువంటివి ఏవో చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమైనా చేస్తారేమో కానీ అంతకు మించి ఏమీ లేదు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ లాంటి దేశాన్ని 2 ఏళ్లకు నాన్ పర్మనెంట్ మెంబర్ గా వాళ్ళు తీసుకున్నారంటేనే దానికి 150 పైబడి దేశాలు పాకిస్తాన్ కి ఓటు వేసి పాకిస్తాన్ ని దాంట్లో 2 ఏళ్ల వ్యవధికి వాళ్ళని నాన్ పర్మనెంట్ మెంబర్ గా ఎన్నుకున్నారంటే కనుక UN ఎందుకు ఎంత దారుణంగా ఉందో, ఎంత దరిద్రమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకో. పైపెచ్చు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కి సంబంధించి అక్కడ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకు సంబంధించినటువంటి ఒక సబ్ కమిటీ ఉంటుంది. ఆ సబ్ కమిటీలో పాకిస్తానే ఒక టెర్రరిస్ట్ దేశం. దానిని అటువంటి లో పెడితే కనుక అంటే మనకు ISIS కావచ్చు, అల్ఖైదా కావచ్చు, వీటి మీద నిర్ణయాలు తీసుకొని ఎవరి మీద బ్యాన్ పెట్టాలి, ఎవరి మీద మనం ఆంక్షలు విధించాలి అని నిర్ణయం చేసేటువంటి కూటమిలో ఈరోజు పాకిస్తాన్ కూర్చుంది. అంటే దాని అర్థం ఏంటి? టెర్రరిస్ట్ కే మీరు పట్టం కడితే మరి పరిస్థితి ఏంటి? ఒక కూనీకోరు, ఒక మర్డరరు, ఒక డెక్వాయిట్ ని మీరు జడ్జి చేస్తే ఏమవుతుంది పరిస్థితి? ఇప్పుడు అదే పరిస్థితి అక్కడ. అందుకని దానికి ఎటువంటి ఒక రికగ్నిషన్ లేదు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ, జనరల్ అసెంబ్లీకి కానీ, యునైటెడ్ నేషన్స్ కే గౌరవం లేకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళు అలా చేస్తున్నారు. కాకపోతే పాకిస్తాన్ ఇప్పుడు 2 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఈ 2 ఏళ్లలో వీళ్ళు చేయబోయేది ఏంటి? వాళ్ళ దేశాన్ని బాగుపరుచుకుందామనో, లేదా అక్కడ లాబింగ్ చేసుకుని వాళ్ళ ఎకానమీని బాగు చేసుకుందామనో, లేదా వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొద్దామనో ఇటువంటి ఆలోచనలు ఏమి ఉండవు వాళ్ళకి. వాళ్ళకు ఉన్న అజెండా అంతా ఏంటి? ఫస్ట్ ఫండమెంటలీ మొట్టమొదటి కశ్మీర్ తప్పితే వాడికి ఇంకేమీ లేదు అంతే. రెండవ ఇప్పుడు పాలెస్తైన్, గాజా, ఇజ్రాయెల్ ఈ ఇష్యూస్ మీద వాళ్ళు రెజల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు. ఇమ్మీడియట్ సీజ్ ఫైర్ తీసుకురావాలని ఫస్ట్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. వీళ్ళే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ వీటో మెంబర్ గా, చైర్మన్ గా వాళ్ళు ఆల్రెడీ ఫీల్ అయిపోతూ ఇటువంటి భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవడు పట్టించుకుంటాడు దాన్ని అక్కడ? యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎవడు పట్టించుకోడు. కానీ వాళ్ళు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అంటే వాళ్ళ దేశానికి సంబంధించింది ఏమి ఉండదు, కానీ ఇటువంటివన్నీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సరే, వాళ్ళకి ఒత్తాసు పలికైతే చైనా ఎలాగో ఉంది. చైనా తర్వాత వీళ్ళు మన పాకిస్తాన్ ఇద్దరు కలిసి ఏమైనా చేయొచ్చు. కొంత రష్యాను కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు రష్యా చైనా మీద చాలా డిపెండెంట్ అయి ఉంది కాబట్టి కొంత చైనా మాట కూడా వినవలసి వచ్చేటువంటి పరిస్థితులు రావచ్చు. డైరెక్ట్ గా మనకు వ్యతిరేకంగా ఓటు వేయకపోయినా వాళ్ళు అబ్స్టైన్ చేయొచ్చు కొన్ని అంశాల్లో. అటువంటి ఏమైనా జరిగితే జరగవచ్చు.
వీళ్ళు ఈ 3 దేశాల్లో మనకు ప్రశ్నలు ఉన్నా కానీ చైనా పాకిస్తాన్ అయితే మనకి ఎటువంటి డౌట్ లేదు, వాళ్ళు మన వ్యతిరేకంగా వేస్తారు ఓటు. రష్యా మనం ఇప్పుడు గ్యారంటీగా చెప్పలేం, మనల్ని సమర్థిస్తుందో లేదా తటస్థంగా ఉంటుందో మనం చెప్పలేం. కానీ మనకు గత రఫ్లీ 10-15 సంవత్సరాల నుంచి భారతదేశానికి చాలా ట్రస్టెడ్ మిత్రుడిగా యుఎన్ఎస్సిలో ఉన్నటువంటి దేశం ఫ్రాన్స్ ఆల్మోస్ట్ 100% ఆఫ్ ద రెజల్యూషన్స్ అన్ని కూడా భారతదేశాన్ని సమర్థిస్తూనే వేశారు. వాళ్ళు భారత వ్యతిరేకమైనటువంటి రెజల్యూషన్స్ ఏమొచ్చినా వాటిని వాళ్ళు వీటో చేశారు. అమెరికా చేసి ఉండొచ్చు, చేయి ఉండకపోయి ఉండొచ్చు, యూకే చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోయి ఉండొచ్చు, అయినా ఫ్రాన్స్ మాత్రం మన పక్షాన్ని నిలబడింది. మనకు ఫ్రాన్స్ కి అటువంటి అద్భుతమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనం రఫాయల్ వాళ్ళ దగ్గర కొన్నాము, రఫాయల్ మెరైన్ కొంటున్నాము, ఇలా చాలా వాళ్ళు సఫ్రాన్ ఇంజిన్ మనకి ఇవ్వడానికి సిద్ధపడుతోంది. ఇలాగే యూరోప్ లో ఉన్న దేశాలన్నీ కూడా ఈరోజు భారతదేశంతో మైత్రి పెంచుకోవాలి అన్నటువంటి దిశగా వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనకు ఈ పాకిస్తానీ అజెండా యుఎన్ఎస్సిలో ఏమున్నా దాన్ని తిప్పగొట్టేటువంటి ఒక వ్యూహం కూడా మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం. పైపెచ్చు పాకిస్తాన్నే మనం ఎండగట్టే దిశగా మనం కొంత ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే వాళ్ళు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఏమేమి రెజల్యూషన్స్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారో ఎగ్జాక్ట్ దాన్ని కౌంటర్ చేస్తూ వాళ్ళని కూడా ఎక్స్పోజ్ చేసే దిశగా మనం కూడా ఒక రోడ్ మ్యాప్ స్కెచ్ చేసుకొని కూర్చున్నాం రెడీగా. కాబట్టి చూద్దాం. వాళ్ళకి ఏంటంటే దేశంలో వాళ్ళకి అన్నం లేకపోయినా, ఆహారం లేకపోయినా, ఆఖరి చావులు చస్తున్నా వాళ్ళకేం పట్టదు అనమాట. కశ్మీర్ కావాలి వాళ్ళకి. కశ్మీర్ కూడా వాళ్ళకి అక్కర్లేదు. కశ్మీర్ ఏమంటారంటే ఒక ఇష్యూ వాళ్ళకి బయట చూపిస్తూ ఉండాలి. కశ్మీర్ ఇష్యూ చూపిస్తేనే వాళ్ళ ఆర్మీకి పైసలు వస్తాయి, వాళ్ళ యొక్క దేశం అనేది ఒకటిగా ఉంటుంది. కశ్మీర్ వాళ్ళు తీసేశారంటే పాకిస్తానే కొలాప్స్ అయిపోతుంది. వాళ్ళకి ఇంక ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నాం, బలూచిస్తాన్ వేరే కావాలంటున్నారు, ఖైబర్ పఖ్తూన్ఖా వేరే అంటున్నారు, సింధ్ ఆల్రెడీ వాళ్ళు వేరే అంటున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కశ్మీర్ ఇష్యూ లేవనెత్తకపోతే పాకిస్తాన్ అన్న దేశం ఉండదేమో అన్న భయంతో వాళ్ళు తప్ప ఇంకేం చేయరు వచ్చే 2 ఏళ్లలో. కాబట్టి ఎనివే మనం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇతరత్ర ప్రత్యామ్నాయాలు మనకు ఉన్నాయి. పైపెచ్చు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వస్తున్నాడు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి పిచ్చి వ్యవహారాలు ఆయన తల దూర్చారు. ఆయన అమెరికా నుంచి కూడా మనకు ఫుల్ సపోర్ట్ వస్తుంది. ఒక్క చైనా మాత్రమే డెఫినెట్ గా మనకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. రష్యా కూడా మెజారిటీ మనకి మన పక్షాన్ని నిలుస్తుంది. ఎందుకంటే రష్యాకు మనకున్న సంబంధాలు కూడా చాలా ఇంపార్టెంట్. ప్లస్ చైనాకు ప్రత్యామ్నాయం రష్యా కూడా కావాలి కాబట్టి మనకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తారని నేను అనుకోను. అయినా ఒకవేళ రష్యాను కూడా మనం పక్కన పెట్టినా మనకు మిత్రులు చాలా మంది ఉన్నారు, పాకిస్తాన్ ఈజీగా కౌంటర్ చేయొచ్చు. చూద్దాం వీళ్ళ తమాషా కూడా ఏం చేస్తారో, ఈ 2 సంవత్సరాలు ఎటువంటి కోతి కొమ్మచ్చులు ఆడతారో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.